హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 22. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆషి సడన్గా స్టెప్స్ మీద నుండి జారి కిందకి దొల్లతూ వెళ్లడం చూసిన మోహిత్ ఆషి అంటూ అరుస్తూ వెళ్ళి గుడిమెట్లు తన తలకి బలంగా తగలడం వల్ల గాయమయ్యి రక్తం కారుతూ ఉన్న ఆషి తలను చూసి మోహిత్ వెంటనే ఆషిని కూర్చోబెట్టి తన పాకెట్లో నుండి హ్యాండ్కి తీసి బ్లడ్ రాకుండా తల చుట్టూ కట్టు కట్టి ఆషి ఆర్ యూ ఓకే అంటూ కంగారుగా అడుగుతాడు. ఐఎమ్ ఓకే అన్నయ్య, సడన్గా పైకి లేవలేకపోయాను, లెగ్స్ బాగా పెయిన్గా ఉన్నాయి, అందుకే స్లిప్ అయ్యాను అంటూ కష్టంగా మోహిత్ హెల్త్తో పైకి లేస్తూ ఆ పెయిన్కి తట్టుకోలేక అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆషి ప్లీజ్ ఇక చాలురా, ఆపేద్దాం, నువ్వు ఈ స్థితిలో మిగిలిన పూజలు చెయ్యలేవు, నా మాట విను. లేదన్నయ్య, నేను దియా కళ్ళు తెరిచే వరకు ఈ గుడి వదిలి రాను. ఆ దేవుడు నేను పూజలు చేయగలనా లేదా అని నన్ను టెస్ట్ చేస్తున్నాడు. నేను చేస్తాను అని ప్రూవ్ చేస్తాను. నాకు నా కూతురు ముఖ్యం, ప్లీజ్ హెల్ప్ చేయి అనగానే మోహిత్ ఆషి భుజం చుట్టూ చేతులు వేసి గుడిలోకి తీసుకుని వెళ్తాడు. వీళ్ళ కోసమే చూస్తూ ఉన్న పూజారి తలకి కట్టుకొని వస్తున్న ఆషిని చూసి అయ్యో తల్లి, ఈ కట్టేంటమ్మా, ఏమైంది అంటూ కంగారుగా అడుగుతాడు. పైకి లేవబోతూ స్లిప్ అయి పడిపోయాను పూజారి గారు, కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి. మీ కూతురు కోసం మీరు పడే ఆరాటం చూస్తుంటే తెలుస్తుంది మీకు మీ కూతురు అంటే ఎంత ప్రేమో. చూడమ్మా, ముందు ఈ పసుపు నీళ్లు తల మీద ఒళ్ళంతా తడిచేలాగా పోసుకొని గుడి చుట్టూ 11 అంగప్రదక్షిణాలు చెయ్యాలి. నీకు సహాయం చేయడానికి నా కూతురుంటుంది అని తన కూతురుతో ఆషి ఒళ్ళంతా తడిచేలాగా పసుపు నీళ్లు పోసాక ఆషికి కుంకుమ ఇవ్వగాని అది పాపిట్లో పెట్టుకొని తన తాళికి కూడా పెట్టాక ఆ దేవుడికి నమస్కారం చేస్తూ మంత్రం స్మరిస్తూ ఉంటే పూజారి కూతురు ఆషి ప్రదక్షిణాలు చేయడానికి నెడుతూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రదక్షిణలు కూడా అయిన తర్వాత ఆషితోనే దేవుడి విగ్రహాన్ని నీట్గా కడిగించి తనతోనే అందంగా తయారు చేయించాక దియా పేరుతో 2 గంటల పాటు నిర్విఘ్నంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతి అన్నీ పూర్తి చేస్తారు. అప్పటికే ఉదయం 10 అవుతుంది. ఆషి గర్భగుడిలో కూర్చొనుంటుంది. కానీ అప్పటికే తన తల తిరుగుతూ మసకగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మొండిగా కూర్చొని పూజారి చెప్పిన అన్ని కార్యక్రమాలు దగ్గరుండి తనే స్వయంగా పూర్తి చేస్తుంది. ఆషి పట్టుదలను చూసి పూజారిని ఆశ్చర్యపోతాడు. సూర్యదేవ్, కృష్ణదేవ్ అండ్ రాగిని తెల్లవారుగానే మహల్ నుండి హాస్పిటల్కి వచ్చి దియా కండిషన్ మరింత వర్స్ట్గా అయ్యింది అని, దియాకి ఏమవుతుందో అని టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఆయుష్ని కదిలించే సాహసం అక్కడున్న ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆయుష్ అక్కడున్నా సరే ఆయుష్ మనసంతా దియా దగ్గరే ఉంది. ఏవేవో జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసి తన 2 చేతులతో మొహాన్ని దాచి ఎవ్వరికీ కనిపించకుండా తనలో తానే మదన పడుతూ దియాకి ఏమీ అవ్వకూడదు అని మొదటిసారి దేవుణ్ణి బలంగా కోరుకుంటూ ఉంటాడు. డాక్టర్ లోపల దియాని చెక్ చేస్తూ తన జూనియర్ డాక్టర్తో దియా కండిషన్ గురించి డిస్కస్ చేస్తూ దియా పర్ల్స్ రేట్ సడన్గా నార్మల్కి రావడం చూసి అక్కడున్న డాక్టర్స్ అందరూ షాక్ అయ్యి వెంటనే దియాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్ వెంటనే దియాకి ఇంజెక్షన్ చేసి 1/2 అవర్ వెయిట్ చేశాక దియా సడన్గా అంటూ ఒక్కసారిగా బెడ్ మీద ఎగిసిపడి కళ్ళు తెరవడం చూసిన డాక్టర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే తనను చెక్ చేసి మరో 3 ఇంజెక్షన్స్ ఇచ్చి 2 జూనియర్ డాక్టర్స్ను అక్కడే ఉంచి వాళ్ళకు ఫర్దర్గా ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఐసీయూ రూమ్ నుండి బయటికి వెళ్తాడు. డాక్టర్ రావడం చూసిన ఆయుష్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి నిల్చుకుని డాక్టర్, దియాకి ఎలా ఉంది, ప్లీజ్ చెప్పండి, తను ఓకే కదా అంటూ ఎటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని టెన్షన్గా అడుగుతాడు. డాక్టర్ నవ్వుతూ ఆయుష్ వైపు చూస్తూ కంగ్రాట్స్ ఆయుష్ గారు, ఏదో మిరాకిల్ జరిగినట్టు ఆల్మోస్ట్ పాప మీద ఛాన్సెస్ వదిలేయాల్సి వచ్చిన టైంలో పాప హెల్త్ స్టేబుల్ అవ్వడమే కాకుండా పాప కాన్షియస్లో కూడా వచ్చింది. ఇప్పుడు పాపకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకొక అరగంటలో తను పూర్తి స్పృహలోకి వస్తుంది. మీరు చెప్పేది నిజమా డాక్టర్? దియా కాన్షియస్లోకి వచ్చిందా? అంటే తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదు అంటూ ఆనందంగా అడుగుతాడు. ఎస్, అవును ఆయుష్ గారు, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే పూర్తిగా కాన్షియస్లోకి వచ్చాక తనకి కొన్ని టెస్ట్లు, ఐసీజీ, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్ ఇలా కొన్ని టెస్ట్లు చేశాక తన హెల్త్ గురించి పూర్తిగా చెప్పగలం. బట్ డోంట్ వరీ, షీ విల్ బీ ఫైన్ అంటూ ఆయుష్ భుజం తట్టి ధైర్యం చెప్పి తనకు కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఆయుష్ సంతోషంగా పక్కనే ఉన్న రాగిణిని హక్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ, మామ్, దియాకి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు తెలుసు మామ్, దియా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అంటూ చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉన్న ఆయుష్ వెన్ను నిమురుతూ, నీ ప్రేమే దియాను రక్షించింది ఆయుష్, ప్లీజ్ కామ్ డౌన్, తనకేమీ కాదు అంటూ అక్కడ లేని ఆశీ కోసం కళ్ళతోనే వెతుకుతూ ఆయుష్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. గంట సేపటి తర్వాత దియా బెడ్ పక్కనే కూర్చొని దియా ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ ఉన్న ఆయుష్కి దియా తన చేతిని కదిలించడం చూసి సంతోషంగా దియా వైపు చూస్తాడు. దియా మెల్లగా తన ఐబాల్ను అటూ ఇటూ తిప్పుతూ అతి కష్టం మీద కళ్ళు తెరిచి మళ్ళీ మూస్తూ కనిపించడం చూసి, దియా, దియా, నా మాటలు వినిపిస్తున్నాయా అంటున్న తండ్రి గొంతుకి మంట పెడుతున్న కళ్ళను కష్టంగా తెరిచి తండ్రి వైపు చూసి పిలవంగా నవ్వుతుంది. దియా నవ్వడం చూసిన ఆయుష్ దియా అంటూ ఆర్తిగా దియా మొహం మొత్తం ముద్దులు పెడుతూ తన ఆనందాన్ని చూపిస్తాడు. అది చూసిన నిశాంత్, సూర్యదేవ్, కృష్ణదేవ్, రాగిని చెమ్మగిలిన తన కళ్ళను తుడుచుకుంటూ ఉంటారు. ఆయుష్ గారు, ప్లీజ్ రిలాక్స్, పాప ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చింది, మీరు ఇలా పాపకు ఊపిరాడనివ్వకుండా చెయ్యకండి, మీరు కాస్త పక్కకు జరగండి, పాపను టెస్ట్ చెయ్యాలి. హో సారీ డాక్టర్ అంటూ దియా నుదుటిన ముద్దు పెట్టుకుని పక్కనే నిల్చుకొని దియా వైపు కన్నీళ్లతో చూస్తూ, మోహిత్ ఆశీని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి అంటూ డోర్ వైపు చూస్తూ ఉంటాడు. డాక్టర్ దియాని చెక్ చేస్తూ దియాకి ఎక్కడైనా పెయిన్ ఉందేమో అని అడుగుతూ, దియాకి అక్కడే టెస్టులన్నీ చేశాక రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది, ఈ లోపు మీరు పాపతో మాట్లాడుతూ ఉండండి, నేను రిపోర్ట్స్ వచ్చాక కలుస్తాను, ఎక్కువ మంది ఇక్కడ ఉండకండి, పాపకి రెస్ట్ చాలా అవసరం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దియా బెడ్ అడ్జస్ట్ చేశాక ఆయుష్ బెడ్ మీద కూర్చొని, దియా ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడైనా పెయిన్ ఉందా అంటూ దియా చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా ముద్దాడుతూ అడుగుతాడు. దియా తను పెట్టుకున్న ఆక్సిజన్ మాస్క్ తీస్తూ ఆయుష్ తన హ్యాండ్ పట్టుకోవడంతో, అమ్మా అంటూ ఇంజెక్షన్ చేసిన చేతిని ఆయుష్ పట్టుకోవడంతో నొప్పికి ఏడుస్తుంది. అయ్యో సారీ దియా, చూసుకోలేదు అంటూ చేతిని జాగ్రత్తగా బెడ్ మీద పెడుతూ, తగ్గిపోతుందిలే, ఏడవకు అంటూ దియా కన్నీళ్లు తుడిచి, ఎలా ఉంది దియా అంటూ ప్రేమగా అడుగుతున్న ఆయుష్ని చూసి, బాగుంది డాడ్, బట్ ఇక్కడ అంటూ హ్యాండ్, చెస్ట్, హెడ్ వైపు చూపిస్తూ, బాగా నొప్పిగా ఉంది, నా హ్యాండ్ చూడు ఎంత రెడ్గా అయిపోయిందో అంటూ లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి సెలైన్ పెట్టి ఉండడం చూసి, అమ్మో ఇంజెక్షన్ అంటూ భయంగా అరుస్తూ ఆ సెలైన్ నీడిల్ని తీసేస్తూ ఉన్న దియాను ఆపి, దియా తీయకూడదు నాన్న, ఇది ఉండాలి, అప్పుడే నీకు ఎనర్జీ వస్తుంది, నీకు అబ్బు కూడా త్వరగా తగ్గిపోతుంది, సరేనా? బట్ చాలా పెయిన్గా ఉంది డాడ్ అంటూ తల తిప్పి నిషాన్ వైపు చూసి, నాన్న. నిషాన్ను దియా అలానే పిలుస్తుంది. ఎప్పుడొచ్చావు నాన్న, చూడు నాకు అబ్బొచ్చింది అంటూ ఏడుస్తున్న దియాని చూసి మనసంతా బాధగా మారడంతో, తగ్గిపోతుంది బంగారం, ఏడవ్వాకు అంటూ పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ దియాతో మెల్లగా తాగిస్తూ, చూడు నీకోసం నానమ్మ, తాతయ్యలు కూడా వచ్చారు అనడంతో తల తిప్పి వాళ్ళ వైపు చూసి, మామ్, మామ్ ఎక్కడ డాడ్, అందరూ ఉన్నారు, మామ్ ఎక్కడ, నాకు మామ్ కావాలి, మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోయిందా, నేను కూడా మామ్ దగ్గరికి వెళ్తా అని ఏడుస్తూ ఆయుష్ని చిన్నగా కొడుతూ ఆశీ కోసం ఏడుస్తూ ఏడుస్తూ స్పృహ తప్పిపోతుంది. దియా ముందు అందరూ ఉన్న ఆశి కనిపించకపోయేసరికి తనను మళ్ళీ వదిలి వెళ్ళిపోయిందేమో అనుకుని ఏడుస్తూ ఎవరు కంట్రోల్ చేస్తున్నా వినిపించుకోకుండా ఆశీ కోసం ఎక్కిళ్ళు పెడుతూ తను ఏడవడం వల్ల ఎక్కువ తన బ్రెయిన్ మీద ప్రెషర్ పడడంతో అప్పటికే తలనొప్పికి బాధపడుతూ ఉన్న దియాకి అలా ప్రెషర్ పడడం వల్ల మామ్ మామ్ అని ఏడుస్తూ ఆయుష్ చూస్తూ ఉండగానే స్పృహ తప్పి పడిపోతుంది. దియా, దియా, హో గాడ్, నిష్ కాల్ ది డాక్టర్ అంటూ దియాని సరిగ్గా పడుకోబెట్టి దియా వైపు టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఈలోపు డాక్టర్ రావడంతో, డాక్టర్ ప్లీజ్ ఏమైంది ఒకసారి చూడండి, సడన్గా ఏడుస్తూ అన్కాన్షియస్ అయ్యింది. ఓకే, మీరంతా కాసేపు బయట వెయిట్ చేయండి అంటూ అందరినీ బయటకు పంపించి దియాను చెక్ చేసి కాసేపటి తర్వాత ఐసీయూ నుండి బయటకు వస్తాడు. డాక్టర్, దియా ఓకే కదా? వేర్ ఇస్ దియా మామ్ ఆయుష్ గారు? వాట్? దియా తన మామ్ గురించి ఎందుకో బాగా భయపడుతూ అన్కాన్షియస్ అయ్యింది. ఇప్పుడు కూడా మీ మిస్సెస్ని కలవరిస్తూ ఉంది. తను వస్తేనే దియా నార్మల్ అవుతుంది. సో ఆవిడ ఎక్కడున్నా సరే వెంటనే పిలిపించండి, క్విక్. అలాగే మీతో నేను ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. అంతకంటే ముందు దియా మామ్ని పిలిపించండి. ఇక్కడ దియా కండిషన్ గురించి తెలిసి కూడా మోహి ఆశీని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అంటూ కోపంగా మోహిత్ నెంబర్కి కాల్ డయల్ చేస్తాడు. గర్భగుడిలో ఆశి చేస్తున్న పూజను చూస్తూ ఉన్న మోహిత్కి ఆయుష్ నుండి కాల్ రావడంతో మొబైల్ సైలెంట్లో పెట్టి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో బావా, దియాని స్థితిలో వదిలేసి దాన్ని తీసుకుని ఎక్కడ తిరుగుతున్నావు మోహి?
కొంచెం కూడా బాధ్యత లేదా ఇద్దరికి? అసలు ఎక్కడున్నారు ఇద్దరు? మార్నింగ్ ఎప్పుడో వెళ్ళారు, ఇంకా రాలేదు. ఏం చేస్తున్నారు ఇద్దరు? బావా కూల్. ఆశి మూడ్ చేంజ్ చేద్దామని బయటకు తీసుకొచ్చాను. దానికి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఎందుకు అంత కోప్పడుతున్నావు? ఎంతసేపు తిప్పుతావురా? దానికంటే బుద్ధి లేదు. నీకేమయ్యింది? దియా ఇప్పుడు స్పృహలోకి వచ్చింది. వెంటనే స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి రాండి. వావ్ బావా, నువ్వు చెప్పేది నిజమా? దియా దియా నిజంగా స్పృహలోకి వచ్చిందా? ఆశీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది. బావా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. కష్టపడింది ఆశీ కాదు, డాక్టర్స్. త్వరగా రాండి అంటూ కోపంగా కాల్ కట్ చేసిన ఆయుష్ బిహేవియర్కి చిన్నగా నిశ్చూడ్పు విరిచి, నువ్వు ఎప్పటికీ ఆశీని అర్థం చేసుకోవు బావా, అప్పుడు అలా ఇప్పుడు ఇలా అని అసహనంగా ఫీల్ అవుతూ ఇంతలోనే దియా గుర్తు రావడంతో ఆనందంగా ఆశీ దగ్గరికి పరిగెడతాడు. ఆశీ ఆశీ గుడ్ న్యూస్ రా, దియా కాన్షియస్లోకి వచ్చిందంట అంటూ నవ్వుతూ చెప్తున్న మోహిత్ వైపు నమ్మలేనట్టుగా చూస్తూ, అన్నయ్య ఏమంటున్నావు అంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశి ప్రదక్షిణాలు ఆపేసి నిల్చుకుని మోహిత్ వైపు చూస్తుంది. నిజం రా బావా, అదే ఆయుష్ ఇప్పుడే కాల్ చేశాడు. ఇదంతా నీ పూజ ఫలితమే. నీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది ఆశి. పద వెళ్దాం, నాకు దియాని చూడాలనిపిస్తుంది. అందరూ ఉన్నా నువ్వు కనిపించకపోతే దియా కంగారు పడుతుంది. 10 నిమిషాలన్నయ్య, ఈ ప్రదక్షిణలు కంప్లీట్ చేసి వెళ్దాం అంటూ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ దేవుడి వైపు కృతజ్ఞతా భావంతో చూస్తూ కాళ్ళు నొప్పెడుతున్నా సరే ప్రదక్షిణలు కంప్లీట్ చేసి కాళ్ళల్లో శక్తి లేక పడిపోతూ ఉన్న ఆశీని పట్టుకుని, చాలా వీక్గా ఉన్నావు ఆశి, ఫస్ట్ నీ మోకాళ్ళకి ఫ్రస్ట్రేట్ చేయాలి, పద వెళ్దాం. అన్నయ్య ప్లీజ్ నన్ను గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళు. దేవుడికి నమస్కారం చేసి పూజారి గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం. ప్లీజ్ అన్నయ్య, పూజారి గారు ఈ టెంపుల్ గురించి చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ దియా స్పృహలోకి వచ్చుండేదే కాదు. ఇదంతా ఆయన చలవే, అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పి వెళ్దాం ప్లీజ్. సరే బట్ నువ్వు నడవ్వాకు, నేనే తీసుకెళ్తాను నిన్ను అంటూ ఆశీని 2 చేతులతో ఎత్తుకుని గుడిలోకి తీసుకెళ్ళి దేవుడి దర్శనం మరోసారి చేసుకుని పూజారి గారికి దియా స్పృహలోకి వచ్చిన విషయం ఆనందంగా చెప్పి పూజారికి పెద్ద మొత్తంలో డబ్బిచ్చి ఆశీను తీసుకుని కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. కానీ అప్పటికే నిన్న సాయంత్రం నుండి ఏమీ తినకపోవడం, మార్నింగ్ నుండి పూజలు, అభిషేకాలు, అర్చనలు, ప్రదక్షిణలు అంటూ రెస్ట్ లేకుండా చేయడంతో అప్పటికే ఆశీ కాళ్ళు చేతులు వణుకుతూ మొహానికి చెమటలు పడుతూ కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. కానీ దియాను ముందు చూశాకే తన కాళ్ళకు ఫ్రస్ట్రేట్ చేయించుకోవాలి అని మొండిగా కూర్చొని సీట్కి ఆనుకొని నీరసంగా ఉండడంతో కళ్ళు మూసుకొని హాస్పిటల్ ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉంటుంది. మోహిత్ కూడా దియాని చూడాలన్న తొందరలో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉన్న తనకు మళ్ళీ ఆయుష్ నుండి కాల్ రావడం చూసి డెఫినెట్గా తిట్టడానికే కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేయకుండా స్పీడ్ మరింత పెంచి అరగంటలో హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు. కళ్ళు మూసుకొనున్న ఆశీను లేపి 2 చేతులతో మళ్ళీ తను నడుస్తానన్నా సరే వినిపించుకోకుండా తనను అలాగే ఎత్తుకొని లిఫ్ట్లోకి ఎంటర్ అవుతాడు. ఆశీ మోహితుల కోసం వెయిట్ చేస్తున్న ఆయుష్తో, సార్ పాప స్పృహలోకి వచ్చింది, మామ్ మామ్ అంటూ కలవరిస్తూ ఉంది. ఎంత చెప్పినా వినడం లేదు. ప్లీజ్ ఆవిడ ఎక్కడున్నా సరే త్వరగా రప్పించండి. ఈలోపు మీరు పాపతో మాట్లాడుతూ ఉండండి, నేను డాక్టర్ని పిలుచుకొస్తానని సిస్టర్ డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్తుంది. ఆయుష్ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళేసరికి, మామ్ మామ్ ఎక్కడ, నాకు మామ్ కావాలి అంటూ ఏడుస్తూ ఉన్న దియాను చూసి ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి, దియా కామ్ డౌన్, మామ్ ఎక్కడికి వెళ్ళలేదు బంగారం, ఇక్కడే ఉంది, ప్లీజ్ ఏడవ్వాకు, నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు బంగారం, అది నీ హెల్త్కి మంచిది కాదు. నో యు ఆర్ లయింగ్, మామ్ లేదు, మామ్ వెళ్ళిపోయింది, మీరే మామ్ని పంపించేశారు, నాకు తెలుసు, నాకు మామ్ కావాలి, ఐ వాంట్ మమ్మ, వేర్ ఇస్ షీ? బయటకు వెళ్ళింది బంగారం, వచ్చేస్తుంది, నా మాట విను ప్లీజ్ దియా, ఏడవకూడదు అంటూ తనను హక్ చేసుకుని వెన్ను నిమురుతూ మెల్లగా అనునాయంగా చెప్తాడు. ఎక్కడికి వెళ్ళింది డాడ్? నిజంగా మమ్మ ఉందా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదా? ఎందుకు డాడ్ మమ్మ ఎప్పుడు నాకు దూరంగా వెళ్తుంది? నేనంటే మా అమ్మకి ఇష్టం లేదా? నాకు అబ్బాయినా సరే నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు అంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న దియాను చూసి అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిషాన్ దియా కన్నీళ్లు తుడుస్తూ, నో దియా, మమ్మ లవ్స్ యూ సో మచ్. నువ్వే చెప్పు, మమ్మ నిన్ను ఎంత బాగా చూసుకుంది, నీ ఫుడ్ తినిపించేది, బాత్ చేయించేది, నీతో బోర్లేడని కబుర్లు చెప్పేది, అవన్నీ ఇష్టం లేకుండా ఎలా చేస్తుంది చెప్పు? దియా నిషాన్ వైపు తలెత్తి చూస్తూ, నిజమే నాన్న, మమ్మ లవ్స్ మీ, బట్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ లేదు? నాకు మమ్మ కావాలి, ఐ లవ్ మమ్మ అంటున్న దియాకి క్యూటీ అన్న పిలుపు వినిపించడంతో, మా అమ్మ
అని ఆనందంగా డోర్ దగ్గర మోహిత్ హెల్ప్లో నిల్చుకొనున్న ఆశీని చూసి బెడ్ దిగాలని చూస్తున్న దియాను నిషాన్ ఆయుష్ వెళ్లకుండా పట్టుకోవడంతో ఆశీనే తన పెయిన్ ఎవరికి కనిపించకుండా మెల్లగా నడుస్తూ దియా పక్కకి రాగానే నిషాన్ బెడ్ మీద నుండి లేచి వెనక్కి వెళ్ళి నిల్చుకుంటాడు. క్యూటీ ఎలా ఉంది ఇప్పుడు అంటూ సంతోషంగా దియా మొహం మొత్తం ముద్దులు పెడుతూ గట్టిగా గుండెలకి హక్ చేసుకొని, చాలా భయపెట్టేశావు దియా, నిన్ను ఇలా బెడ్ మీద చూసి అసలు తట్టుకోలేకపోయాను. ఇంకెప్పుడు నీ విషయంలో అజాగ్రత్తగా ఉండను. ఈ మామ్ని క్షమించు దియా, ఐఎమ్ రియలీ సారీ బంగారం అంటూ దియాని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆశీని చూసి అందరూ ఇద్దరి వైపు ఆనందంగా చూస్తారు. మా అమ్మ ఐ లవ్ యూ, ఎటు వెళ్ళిపోయో, నువ్వు కనిపించకపోయేసరికి నాకు చాలా భయం వేసింది, నన్ను మళ్ళీ వదిలి వెళ్ళిపోయావని అంటూ గట్టిగా ఆశీని పట్టుకొని, నన్ను వదిలి వెళ్ళిపోవాకు మామ్, యు నో ఐ లవ్ యూ సో మచ్ మమ్మ అంటూ ఆశీ నుండి దూరంగా జరిగి, చూడు నాకు అబ్బాయింది మమ్మ అంటూ ఎర్రగా కందిపోయిన తన చిట్టి చేతులను చూపిస్తూ ఆశీ తలకున్న కట్టుని చూసి షాక్ అవుతూ, మమ్మ నీకు కూడా అబ్బాయింది, ఏమైంది ఏమైంది మమ్మ అంటూ ఏడుస్తూ ఉన్న ఆశీ దెబ్బను తడుముతూ అడుగుతుంది. ఏం కాలేదు దియా, కంగారు పడుకో, స్పీడ్గా వస్తూ ఉంటే కింద పడ్డానంతే, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది, ముందు నువ్వు జ్యూస్ తాగు అంటూ దియా నేను జ్యూస్ తాగును అని చెప్పడంతో సరే టాబ్లెట్స్ వేసుకో అంటూ అప్పటికే మసకబారిన కళ్ళను కష్టంగా తెరుస్తూ బెడ్ మీద నుండి లేచి అడుగు ముందుకేసి పడబోతూ ఉన్న ఆశీను గమనిస్తూ ఉన్న ఆయుష్ తనను పట్టుకొని ఆశీ అంటూ ఉండగా, ఐఎమ్ సారీ ఆయుష్ గారు అంటూ స్పృహ తప్పిన ఆశీని చూసి అందరూ కంగారుగా చుట్టూ చేరుతారు. ఆశీని అలా చూసిన ఆయుష్ రియాక్షన్ ఏంటంటారు? సరే, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అని మాత్రం నేను అస్సలు అడిగను, డెఫినెట్గా మీ అందరికీ నచ్చే ఉంటుంది. బట్ ఈరోజు తమ్నైల్లో ఒక పాప పిక్ యాడ్ చేశాను కదా, ఆ పాప ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చింది కదా, లైక్ చేసి వెళ్ళండి. బాయ్.